పటాన్చెరు పంచాయతీని సద్దుమణిగించేందుకు టీపీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ అమీన్పూర్లో పర్యటించింది. అమీన్పూర్ కాంగ్రెస్ కార్యాలయానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వచ్చారు. వారి వెంట స్థానిక నేత నీలం మధు ఉన్నారు. కాట శ్రీనివాసరెడ్డితో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు వచ్చారన్న విషయం తెలుసుకుని భారీగా హస్తం శ్రేణులు పార్టీ కార్యాలయానికి వచ్చాయి. ఈ నెల 23న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లి రేవంత్ ఫోటోను పెట్టారు. ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించేశారు. పటాన్చెరులో పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సద్దుమణిగించేందుకు టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కాపాడుకుంటామన్న కమిటీ సభ్యులు సీనియర్ల అభిప్రాయాలను సైతం సేకరించి అధిష్టానానికి చెబుతామని తెలిపారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానందరెడ్డిని అడిగి తెలుసుకుందాం. యోగానందరెడ్డి, కాంగ్రెస్ లో గత కొద్ది రోజులుగా రెండు వర్గాలుగా విడిపోయి చాలా తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. అది క్యాంప్ ఆఫీస్ పైన దాడికి సైతం ఎత్తించడం జరిగింది. దీనికి సంబంధించి పిసిసి ఒక కమిటీ వేసింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ లోని గ్రూపు విభేదాలకు సంబంధించి కమిటీ వేశారు. ఈ రోజు ఆ కమిటీ పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించింది. విప్ ఆది శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ కాంటెస్టెడ్ నీలం మధు కూడా ఈ దీనిలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని తమ వినతులను అందించడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎమ్మెల్యే నుండి తమకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయాన్ని కమిటీ దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా కమిటీ అసలు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఏం జరుగుతుంది, పటాన్చెరు నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఏందని కూడా కంప్లీట్ గా డీటెయిల్ గా తీసుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు ఆ రిపోర్ట్ ను కూడా మేము తయారు చేసి పిసిసి అధ్యక్షుడికి ఇస్తామని చెప్తున్నారు. వాస్తవ అందరినీ అన్ని వర్గాల పాటు మహిపాల్ రెడ్డి వర్గం, ఇటు కాటా శ్రీనివాస వర్గంతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా పూర్తి స్థాయిగా మాట్లాడి వివరాలు సేకరించి ఒక రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఇలాంటి గొడవలు ఏమీ జరగకుండా పెద్ద చర్యలు తీసుకునే విధంగా ఇరు వర్గాలను నచ్చ చెప్పే విధంగా అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఒక హెచ్చరికలు జారీ చేసే విధంగా కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రైట్ యోగానందరెడ్డి, థ్యాంక్ యూ.